హాయ్ అండి. ఇది మా ఇల్లు. ఇవన్నీ మనీ ప్లాంట్ పెట్టుకున్నాను నేను. అదిగోండి కృష్ణమ్మ అమ్మని యూట్యూబ్ ఛానల్లో అమ్మవారి పాటలు పెట్టుతున్నాను కదా, ఇప్పుడు ఓపెన్ చేశాను యూట్యూబ్ ఛానల్ నేను. చాలా మంచి విషయం అండి. యూట్యూబ్ ఛానల్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. అది అలాగ అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుందంటే చాలా అందరి కృతజ్ఞతలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్కి. అసలు యూట్యూబ్ అది పెట్టిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పాలి మనందరం కూడా. ఇలా ఇవన్నీ మనీ ప్లాంట్ అలా పెట్టుకుంటా నేను. ఇది వాటర్ బాటిల్ అండి, మాజా బాటిల్ ఉంటుంది కదా, దానిలో నేను కట్ చేసి అలా మనీ ప్లాంట్ పెట్టానండి. చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు ఆకులు అన్నీ చక్కగా ఉంది కదండి. ఆ వెనకాలేమో ప్రకృతి పంచిపోతాల ఫోటో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి గ్లాసుల్లో పెట్టానండి. ఇదిగో గ్లాసులు ఉంటాయి కదా, గాజు గ్లాసుల్లో పెట్టాను. ఇది ఎప్పుడు ఇలాగ ఉంటుంది. వాటర్ మారుస్తూ ఉంటాను 4 రోజులకి 5 రోజులకి. ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇంకా చెట్టు లక్ష్మీ అమ్మవారు ఉంటుంది మధ్యలో. అలాగా ఊరికే అలా పెట్టాను ఇంట్లోనూ. ఎప్పుడు అలాగే ఉంటుంది మా ఇంట్లో. ఇక్కడ వచ్చేసి అదిగో కుండీలు అండి, చిన్న చిన్న కుండీలు ఉంటే అవి వేస్ట్ అయిపోతాయి. దానిలో కూడా కొంచెం మట్టి తెచ్చి పోసేసి దానిలో కూడా మనీ ప్లాంట్ పెట్టేసేసాను. అది అలా టేబుల్ మీద పెడతాను. నాటిలో వాటర్ పోసేటప్పుడు బయటికి తీసుకెళ్ళిపోయి కొంచెంసేపు ఉంచేసి వాటరు అది నీళ్ళంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చి లోపల పెట్టుకుంటాను. అది హోమ్ థియేటర్ అండి మాది. బాబు టెస్ట్ బిగిచ్చారు. అది టీవీ మా ఇంట్లో ఇలా ఉంటుంది. నేను ఒక విషయం మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. ఇదిగోండి, పట్టుకో. ఇది ఎన్నపోస అండి. చక్కగా తీసాను నేను ఇప్పుడు మజ్జిగ చేసేసి. ఇవాళ ఆదివారం కదండి, ఇంట్లో ఖాళీగా ఉన్నాగా ఈ 4 రోజుల నుంచి బిజీగా ఉండి తీయలేదు ఎన్నపోస. ఇప్పుడు మిక్సీ వేసి తీసేసాను నేను. ఇది కూల్ వాటర్ దీంట్లోది. ఆ కూల్ వాటర్లో వేసేసి ఇది తీసి మంచిగా కడుగుతా. దీన్ని కడిగేసేస్తే ఇప్పుడు 4 రోజుల నుంచి ఉన్నా కూడా కొంచెం పులుపు స్మెల్ వస్తుంది కదా, అది రాదు. రాకుండా చాలా బాగుంటుంది కడిగితే. ఆ నీళ్ళలో, ఈ నీళ్ళలో 2 సార్లు కడగాలండి కూల్ వాటర్లో. కడిగేసేస్తే ఆ పులుపు లేకుండా చక్కగా బాగుంటుంది. ఎన్నపోసేక మంచిగా ఉంటుంది. స్మెల్ అంటూ రాదు. ఏమి స్మెల్ వచ్చిందా కొన్ని ఉండలేండి. 4 రోజులకి 5 రోజులకి తీసేస్తాను. కాకపోతే మంచిగా కొంచెం పులుపు వస్తాయి. అవి కూడా రాకుండా ఇట్లా చేస్తాను నేను. ఈ వాటర్లో వేస్తాను. ఆ వాటర్లో కడిగేసి మళ్ళీ ఇంకోసారి ఇంకో వాటర్ పోస్తాను. మళ్ళీ పోసి కడిగితే అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎన్నపోస. చాలా బాగుంటుంది. అది కరగబెడతాను నేను. ఇది కుక్కర్ గిన్నె అండి, రైస్ కుక్కర్ గిన్నె. అది వాడట్లేదు, దీనికి కడగడానికి ఉపయోగించా ఖాళీగా ఉందని. అయితే ఇది కడిగిన తర్వాత బిసిగిన్నెలు వేసి కాసేస్తా. తర్వాత దానిలో జీలకర్ర కొంచెం మెంతులు వేసి కాస్తే చాలా బాగుంటుందండి. స్మెల్ ఎంత బాగుంటుంది. నెయ్యి కూడా ఎన్ని రోజులు ఉన్నా కూడా బాగుంటుంది. ఇగండి పైకి పెట్టు. మజ్జిగ ఇందాక తీసా కదా ఎన్నకోసలో, ఆ మజ్జిగని ఇట్లాగా చేపలు తెచ్చాడు ఈరోజు మా బాబు, ఆదివారం కదా. ఆ చేపల్లో పోసేసాను నేను. ఇలా పోసేసి చక్కగా ఈ కడిగేసేస్తే చాలా నీసు వాసన అంటూ అసలు ఏమీ ఉండదండి. చాలా బాగుంటాయండి. ఇదిగో నీసు వాసన లేకుండా ఇలాగ ఈ లోపల కూడా ఈ మొత్తం చక్కగా తీసేసి భలే కడుగుతారండి మాకు చేపలు. అసలు ఎంత బాగా కడతారని చూడండి, ఎంత బాగా తెల్లగా చాలా బాగుంటాయి. అయ్యో అసలు లోపల కూడా డస్ట్ కూడా ఉండదండి. చూడండి ఎంత బాగా కడుగుతారంటే చేప. అసలు ఇట్లా ఎక్కడ చేయలేమో మరి. మా ఏరియాలో మాత్రం చక్కగా అక్కడ ముక్కలు కోసి ఇలాగా దేనికయ్యి ఇదిగో తలకాయలతో కూడా అది అలా చేసి మంచిగా ఇస్తారండి. నేను కూడా అట్లా ఇస్తారండి మొత్తం. అదిగో చూడండి ఎంత బాగున్నాయి. అసలు లోపల కూడా ఉండదండి ఏమి. ఇది చాలా చాలా బాగుంది చూడండి. అది అట్లాగా వస్తుంది. దీనిలో ఇలా కడిగేసేసి చక్కగా ముక్కలన్నీ ఇలా 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 కడిగేసేసేసేస్తే ఈ మజ్జిగలో, ఇవి కొంచెం నిలవన్న మజ్జిగ కదా, దీనిలో ఇట్లా కడిగేసేస్తే ఇక చాలా బాగుంటాయండి. నీసు వాసన అంటూ ఉండదండి. ఎంతైనా తినాలనిపించింది. కూర కూడా చాలా చాలా బాగుంటుంది. అదిగో అలాగా కడిగేసేసాను కదా.
ఇప్పుడు అన్నీ వంచేసేస్తాయి, ఇంకా అవి వేస్ట్ అయిపోతాయి అవి అంతా. ఇప్పుడు వాటర్ పోసుకొని అలాగా ఒకసారి మళ్ళీ కడిగేసి ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. ఇది కళ్ళుప్పు, రాళ్ళుప్పు అలా వేసి చక్కగా మళ్ళీ ఒకసారి ఇలాగా కడిగేసేసేయాలి. అదిగా ఇట్లా కడిగేసేస్తే చేప అసలు నీ శ్వాసనే ఉండదండి, ముక్క నీ శ్వాసన ఉండదండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఎవరో కడుగుతారో లేదో నాకైతే తెలియదు, నేను మాత్రం ఇలాగే కడుగుతానండి చేపలు తెచ్చినప్పుడల్లా. మా బాబు ఈరోజు ఫ్రెండు షాపు ఓపెనింగ్ అంట, పొద్దున్నే వెళ్ళి బోణీ చేసి వచ్చాడు. మా బాబు బోణీ మంచిదని రమ్మంటే తీసుకెళ్ళి వెళ్ళి తీసుకొచ్చారండి. ఇప్పుడు బాబు ఇలా చేస్తారండి చేపలు మాత్రం. ఇలాగా కడిగేసేస్తాను మంచిగా, బాగుంది చాలా. ఒకసారి కడిగేసేస్తాను ఇప్పుడు. ఎంత బాగుంటుందండి ఇట్లా కడిగేసేస్తే. అసలు ఫ్రై చేసుకున్నా కానీ పులుసు పెట్టినా కానీ చాలా బాగుంటుందండి. నేనే వండుతానండి ఇంట్లో వంటలు. మా బాబు ఎవరో నేను తినరు, వాళ్ళ నాన్న కూడా అంతే తినేవాళ్ళు. మొత్తానికి నేనే వండుతా, ఏ కూర వండినా కూడా చాలా బాగుంటాయి. అమ్మ అంటే తింటూ ఉంటారు ఇష్టం. ఇంకా ఇప్పుడు అట్లా కడిగేసేసాను కదా, ఇది కడుకొచ్చి మా పాలు ఇచ్చేయండి. ఇప్పుడు చేస్తాను, వాటర్ వేసి కలిపోతాను. ఇప్పుడు దీనిలో ఇలా వేసేసి ఇక చక్కగా చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు. ఇవ్వండి తెల్లగా చక్కగా మల్లెపూలాగా ఉన్నాయండి ముక్కలు, ఎంత బాగున్నాయో తాజాగా అసలు. అది అలా కడిగేసి ఇక ఇవన్నీ కూర చేసుకున్నాం, ఫ్రై చేసుకుంటామండి. చాలా బాగుంది. ఓకే బాయ్ పెట్టి.